హలో ఫ్రెండ్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ట్రెండింగున ఛానల్ తరపున ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు కుమార శతకంలోని 39వ పద్యాన్ని అయితే చెప్పుకుందాం. మరి మీరైతే రెడీగా ఉన్నారు కదా వినడానికి? సంపద గలవారిని మోదింపుచు జట్టుకొనియందు రెల్లప్పుడు సంపద తొలగిన నుపేక్షింపదు రవివేక జనులు క్షితిని కుమార. ఈ విధంగా అయితే పద్యం అయితే చెప్పబడి ఉంది ఫ్రెండ్స్. తాత్పర్యం విందామా మరి? లోకమునందు అవివేకులు ధనము గలవారిని పొగుడుచు వారి చుట్టూ చేరుదురు. ఆ ధనము అంతా పోయినచో ఎవ్వరు దగ్గరికి రారు. వారు ఎంత బుద్ధిహీనులో చూడుము అని ఈ విధంగా పద్యం అయితే చెప్పబడి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము 40వ పద్యాన్ని అయితే చెప్పుకుందాం. మరి కాయమున నాటు శరములు పాయంబున దీయవచ్చు బహునిష్ఠురతన్ గూయమది నాటు మాటలు పాయవుగా ఎప్పుడు నెగడు పరచు కుమారా. ఈ విధంగా అయితే పద్యం చెప్పబడిందండి. మనం తాత్పర్యం తెలుసుకుందామా మరి? శరీరమునందు బాణములు గుచ్చుకొన్నచో వాటిని నేర్పుగా నొప్పి లేకుండా తీయవచ్చును. కానీ నిష్ఠూరముగా అన్న మాటలను ఏ విధంగానూ తీసుకొనలేము. పైగా ఆ మాటలు కష్టమును కలిగించును. ఇవి ఎంత బాధను కలిగించునో స్వయముగా అనుభవించినా గానీ తెలియదు. చక్కటి తాత్పర్యం అయితే మనకు పద్యం ద్వారా పరిచయం చేశారు కదా. మీరెంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి విషయాలు మీ అందరికీ కూడా నేను తెలియపరచాలని వీడియో ద్వారా ముందుకు వచ్చాను. ఇంకొకసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజైతే అందరూ కూడాను దశమి రోజు జమ్మి చెట్టుకు వెళ్ళి ప్రదక్షిణ చేయండి. చాలా మంచి జరుగుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? పాండవులంతా కూడా అప్పుడు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు యుద్ధ సామాగ్రి కత్తులు తన బాణాలు అవన్నీ కూడా మనకు జమ్మి వృక్షంలో పెట్టి వాళ్ళు యుద్ధానికి అంటే అడవులకు వెళ్ళిపోయారన్నమాట. అలాగా ఆ కష్టమంతా భరించి వాళ్ళు మళ్ళీ ఆ వనవాసాన్ని అంతా ముగించుకొని జమ్మి చెట్టులో ఉన్నటువంటి తమ ఆయుధాలను తీసుకొనేకి వస్తారు. అప్పుడు తీసుకొనేకి వచ్చినప్పుడు ఆ జమ్మి వృక్షానికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ప్రదక్షిణలు చేసి ఎంతో వాళ్ళు భక్తితో మనకు ఈ పాండవులు అవన్నీ తీసుకొని వాళ్ళ రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా ఇప్పటి నుంచి మీకు అందరికీ కూడా ఏ పని మొదలుపెట్టినా ప్రతి ఒక్కరికి కూడా విజయం అనేది కలగాలని అందరికీ కూడా నేను నా ఛానల్ తరపున మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈరోజు జమ్మి చెట్టుకు వెళ్ళి 9 ప్రదక్షిణలు కానీ 3 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ వేసి కొబ్బరికాయ కొట్టుకొని రండి. మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరికలన్నీ తీరుతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.